ఇదే పద్మలత సమాధి. ఈ సమాధి కిందే ధర్మస్థలంలో జరిగిన ఒక అరాచకానికి సంబంధించిన నిజం దాక్కునుంది. వాళ్ళ తండ్రే ఆ నిజాన్ని ఎప్పటికైనా బయట పెట్టడం కోసం తన కూతురి మృతదేహాన్ని ఈ విధంగా ఖననం చేశారు. సమాధిని చూస్తున్నారు కదా మీరు ఇక్కడ. ఈ సమాధి కిందే పద్మలత మృతదేహం ఉంది. బేసిక్గా దేవానంద్ ఫ్యామిలీ అంటే పద్మలత ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ. చనిపోయినప్పుడు సహజంగానే దహనం చేస్తారు, అంటే కాల్చివేయటం మనందరం కూడా తెలిసిందే. కానీ తండ్రి ఎందుకు సమాధి చేశాడు అంటే, ఏదో ఒక రోజు తన కూతురు కేసుకు సంబంధించి దర్యాప్తు ప్రారంభించి మళ్ళీ ఆ మృతదేహాన్ని కనుక వెలికి తీస్తే అప్పటికి పుర్రెలు ఎముకలు ఉంటాయి కాబట్టి వాటి ఆధారంగా ఏమైనా ఎంక్వైరీ చేసి తన కూతురికి జరిగిన ఆ దురాఘాతాన్ని బయట ప్రపంచం ముందుంచి ఎవరైతే ఈ దారుణమైన పనికి పాల్పడ్డారో వాళ్ళకేమో శిక్ష పడుతుందేమోనన్న ఆశతో ఆ తండ్రి దేవానంద్ ఈ విధంగా సమాధి చేశారు. బహుశా నేను అనుకోవటం ఏంటంటే, ఒక తండ్రి ఒక న్యాయం కోసం ఈ విధంగా చేయటం అనేది ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటి కేసు అయి ఉంటుంది. సో అంతటి అరాచకం ఇక్కడ జరిగింది. అది వింటుంటేనే చాలా బాధ అనిపించింది. అందుకని అడవిలో ఇలా నడుచుకుంటూ సమాధి దగ్గరికి వచ్చి మీకు చూపిస్తూ ఉన్నాను. ఇక ఎందుకు పద్మలతని వాళ్ళందరూ చంపారు అంటే, ఈమె ఎస్డిఎం కాలేజీలో పియూసీ సెకండ్ ఇయర్ చదువుతుందని చెప్పాను కదా. సో అప్పట్లో ఈ ఎస్డిఎం కాలేజీ అప్పట్లో కావచ్చు ఇప్పుడు కావచ్చు మంజునాథ దేవాలయం అంటే ధర్మస్థల క్షేత్రం ఆధ్వర్యంలోనే నడపబడుతుంది. అందులోనే ఈమె స్టూడెంట్గా చదువుతుంది. ఈమెను కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసా? ఆ ఎస్డిఎం కాలేజీ ప్రిన్సిపలే కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఎవరైతే వీళ్ళు అపోనెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఆమెను అప్పచెప్పారు. వాళ్ళు అత్యాచారం చేసి తీసుకొచ్చి ఇదే అడవిలో వెనకాల పడేశారు. సో ఇంతకీ ఎందుకు కిడ్నాప్ చేసి ఈమెను అత్యాచారానికి పాల్పడాల్సి వచ్చింది అంటే, ఇక్కడ ఈమె తండ్రి దేవానంద్ లోకల్గా కమ్యూనిస్ట్ లీడర్. సో అప్పట్లో ఈ ధర్మస్థల క్షేత్ర నిర్వాహకులైన వీరేంద్ర హెగ్డే అండ్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా కొన్ని యాక్టివిటీస్ చేసేవారు. అలా చేస్తున్నప్పుడు వాళ్ళకి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ అనేది కొంత ఉంది. ఎందుకంటే వీళ్ళ ఇంటి పక్క నుంచి ఉన్నదంతా కూడా మంజునాథేశ్వర ఆలయ ట్రస్ట్కి సంబంధించింది. అంటే వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. ఎంటైర్ ధర్మస్థలంలో దాదాపు 90% వాళ్ళ కిందే ఉంటుంది. అందులో కొంత ల్యాండ్ వాళ్ళ దాంట్లో కలుపుకోవడానికి అడిగితే ఆయన ఒప్పుకోలేదు. అక్కడి నుంచి వివాదం మొదలైంది. బేసిక్గా కమ్యూనిస్ట్ లీడర్ కాబట్టి ఆయన కొంత అగ్రెసివ్గానే రియాక్ట్ అయ్యారు. వాళ్ళ బెదిరింపులకి ఎక్కడా కూడా లొంగలేదు. ఇక రెండోది, అప్పట్లో రాజకీయాల్లో ఇక్కడ ఎవరు కూడా పోటీ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. సో వీరేంద్ర హెగ్డే ఫ్యామిలీని ఎదిరించి ఎవరూ పోటీ చేయడానికి సాహసించేవాళ్ళు కాదు. కమ్యూనిస్ట్ లీడర్ అయిన దేవానంద్ పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయాలని భావించారు, పిలుపునిచ్చారు, పోటీ చేశారు. కానీ నువ్వు విత్డ్రా కావాలి, నువ్వు పోటీ చేయడానికి వీల్లేదని వాళ్ళు బెదిరించారు. బెదిరించినా కూడా ఆయన లొంగల. ఆల్రెడీ వారికి మధ్య ల్యాండ్ డిస్ప్యూట్ ఒకటి ఉంది. రెండోది, ఎన్నికల్లో పోటీ చేస్తే ఇక్కడ మనకు ఒక అపోనెంట్ టీం తయారవుతుందన్న ఉద్దేశంతో నీ కూతుర్ని చంపేస్తామని, నిన్ను చంపేస్తామని బెదిరింపు మెసేజ్లు కూడా అప్పట్లోనే వాళ్ళకి ఒక మనుషుల చేత పంపించారు. అయినా కూడా ఆయన లొంగల. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడతారని మాత్రం ఆయన ఎక్స్పెక్ట్ చేయలే. సో చివరికి కూతురిని ఈ విధంగా సమాధిలో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది, కూతురి డెడ్ బాడీని అడవిలో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ఎక్కడా నేను పోరాటం చేస్తున్నాను కాబట్టి ఆ పోరాటంలో విజయం సాధిస్తాను అనుకున్నాడు తప్ప, కానీ ఇంత పెద్దవాళ్ళకి ఎదురెళ్తున్నాను, నా కూతురు ముక్కుపచ్చలారని జీవితం నాశనం అయిపోతుందని బహుశా దేవానంద్ ఆ రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయలే. సో అన్నట్టుగానే వాళ్ళు చెప్పినట్టు వినకుండా ఎన్నికల్లో పోటీ చేశాడనే కారణంతో, అంతేకాకుండా వాళ్ళ భూమిని వాళ్ళకి రాసియలేదనే కారణంతో చివరికి ఆమె కూతురిని ఆమె చదువుతున్న ఎస్డిఎం కాలేజీ ప్రిన్సిపల్ చేత కిడ్నాప్ చేయించి ఆ తర్వాత ఆమెను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి ఆమెను క్రూరంగా చంపి అడవిలో పడేశారు. సో ఇది ఆమె స్టోరీ. కేవలం ఎన్నికల్లో పోటీ చేశారనే కారణంతో ఆమె కూతుర్ని ఈ రకంగా రేప్ చేసి చంపేశారు. సౌజన్య కేసు కూడా అంతే. ఇట్లా వాళ్ళ తండ్రులు మాట వినలేదనే కారణంతో కూతుర్ని రేప్ చేసి చంపడం అనేది ఇక్కడ ఆనవాయితీ, సాంప్రదాయం. సో ఇప్పుడు ఏ తండ్రి చేయని ఒక సాహసం ఆ తండ్రి దేవానంద్ చేశారు. తన కూతుర్ని దహనం చేయకుండా ఈ విధంగా పూడ్చిపెట్టారు ఇదే సమాధిలో. సో ఈ సమాధి కిందే ఇప్పుడు పద్మలత మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ కూడా ఇక్కడే ఉంటాయి.
కానీ ఇన్నేళ్ళైనా కూడా ఆ కుటుంబానికి ఇప్పటివరకు కూడా న్యాయం అన్నది మాత్రం జరగలేదు. సో పద్మలత ఈ రోజుకి కూడా ఇదే సమాధిలో బాధగా రోధిస్తూనే ఉంది ఆమె ఆత్మ. ఈ రోజుకి రోధిస్తూనే ఉంది. నాకు ఇంక న్యాయం జరగదా, ఇక్కడ చట్టాలు లేవా అని ఇక్కడే కూర్చుని ఆమె రోధిస్తోంది. కెమెరా పర్సన్ రాజుతో కలిసి అశోక్, బిగ్ టీవీ, ధర్మస్థల పద్మలత ఇంటి దగ్గర నుంచి.